రాయనెట్‌కి స్వాగతం. ఈరోజు మనం ఆయుష్ పే సబ్స్క్రిప్షన్ గురించి మనం తెలుసుకోనున్నాం. ఈ సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఇదొక హెల్త్ వాలెట్. ఇది ₹499 ప్లస్ జీఎస్టీ అంటే మొత్తం ఒక ₹589 ఇవ్వడం జరుగుతుంది. దీనిలో అసలు ఏమేం కవర్ అవుతాయో ఈ హెల్త్ వాలెట్‌కి సంబంధించి మొత్తం క్లియర్‌గా తెలుసుకుందాము. ఈ హెల్త్ వాలెట్‌లో మీ ఫ్యామిలీ కవర్ అవుతుంది. అలాగే మీ పేరెంట్స్ ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు, అలాగే మీ తోడబుట్టిన వాళ్ళు, మీ అన్న తమ్ముళ్ళు గాని, అక్క చెల్లెళ్ళకి కానీ, అలాగే ఇన్‌లాస్. సో, మీ వైఫ్ వాళ్ళ పేరెంట్స్, అత్తమ్మ, మామయ్య వాళ్ళు కూడా ఈ హెల్త్ వాలెట్‌లో మీకు కవర్ అవ్వడం జరుగుతుంది. టోటల్‌గా 10 కంటే ఎక్కువ మందిని మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఈ ₹499కి మీకు ఏమవుతుంది అంటే ఒక ₹10,000 మీ వాలెట్‌లో యాడ్ అవ్వటం జరుగుతుంది. ఒక క్యాష్ బ్యాక్ పరంగా. ఓకే. అదే మీకింకా ఎక్కువ అంటే ఆ 10,000 కాకుండా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే, ఒక రూ. 1000 పెట్టి మీరు టాపప్ చేసుకుంటే 12,500 అంటే ఆల్రెడీ 10,000 ఉంటుంది. దానికి ఇంకొక 12,500 యాడ్ అవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా మీరు 2,000 పెట్టి టాపప్ చేసుకుంటే 30,000 మీ వాలెట్‌లో క్రెడిట్ అవుతుంది. అలాగే 5,000 పెట్టి మీరు టాపప్ చేసుకుంటే రూ. 1,00,000 వరకు మీ వాలెట్‌లో కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఈ వాలెట్‌లో ఈ అమౌంట్ ఎలా యాడ్ అవుతుంది? ఎలా వాడుకోవాలి? అనేది మొత్తం కూడా నేను మీకు నెక్స్ట్ స్లైడ్‌లో చెప్పడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. సో, బెనిఫిట్స్ ఆన్ మెడిసిన్స్. సో, మెడిసిన్స్ మీద ఎలా వస్తది అంటే, ఆయుష్ పే తీసుకునే ప్రతి ఒక్కళ్ళు గూడా, ఆయుష్ పేలో మీరేదైనా మెడిసిన్స్ ఆర్డర్ పెడితే, మీకు 25% డిస్కౌంట్ వస్తది. జనరిక్ మెడిసిన్ అయితే 60% వరకు డిస్కౌంట్ వస్తది. చక్కగా డోర్ డెలివరీ అంటే మీ ఇంటికే తెచ్చిస్తారు. ఒకవేళ మీరు 500 ఎబోవ్ గనక మీరు బిల్ గనక పే చేస్తే, మీకు చక్కగా ఆ డోర్ డెలివరీ కూడా ఫ్రీగానే వచ్చేస్తది. మీకు ఎటువంటి చార్జెస్ ఏవి డోర్ డెలివరీకి ఏం పడవు. అలాగే కన్సల్టేషన్. బేసిక్‌గా మనం కన్సల్ట్ అయితే డాక్టర్ గారిని గనక కన్సల్ట్ అవ్వాలి అంటే రూ. 150 నుంచి 300, 500 తీసుకునే హాస్పిటల్స్ గూడా ఉన్నాయి. బట్ ఈ ఆయుష్ పేలో మీకు వర్చువల్ కన్సల్టేషన్ అనేది అన్‌లిమిటెడ్ ఫ్రీగా ఇస్తారు. మీకు ఎటువంటి చార్జెస్ ఏమీ లేవు. ఇది తీసుకున్న ఒక్కళ్ళకే కాదు ఫ్యామిలీ మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 200 గనక మీరు కన్సల్టేషన్‌కి బయట పే చేస్తంటే సంవత్సరం మొత్తం మీద ఒక 5 సార్లన్నా మనం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సొస్తది. సో, 5 ఇంటూ 200 యేసుకుంటే మినిమమ్ రూ. 1000. అదే ఒక నలుగురున్న ఫ్యామిలీకైతే 4,000. సో, ఇక 4,000 మీరు డాక్టర్ కన్సల్టేషన్ కింద మీరు సేవ్ చేస్తున్నట్టే. అలాగే మీరు ఆహ్, మీకు డయాగ్నోస్టిక్స్ అంటే ఏదన్నా మీకు టెస్టులు రాస్తుంటారు గదా! మనకేదైనా సిక్ అయితే, సో, అట్లాంటి టెస్టుల మీద మీకు 25% క్యాష్ బ్యాక్ వస్తది. అలాగే శాంపిల్ కలెక్షన్ ఒకవేళ మీరు ఆ ల్యాబ్‌కి ఎళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళే వచ్చి మీ దగ్గరికి శాంపిల్ కలెక్ట్ చేసుకొని మీకు రిజల్ట్ ఇవ్వటం జరిగిద్ది. హాస్పిటలైజేషన్. ఇది చాలా మెయిన్ థింగ్. ఇంకొంచెం జాగ్రత్తగా వినండి. మీకు గనక మీరు హాస్పిటల్‌లో జాయిన్ అయితే 3 డేస్ కంటే అబోవ్ ఉండి, బిల్ వచ్చేసి 20,000 గనక అబోవ్ ఉంటే, మీకు డైలీ అలవెన్సెస్ కింద రోజుకి రూ. 500 మీకు ఇవ్వడం జరిగిద్ది ఆయుష్ పేలో. అలాగే ఏదన్నా మెడికల్ లోన్ కావాలి అంటే, ఇప్పుడు సడెన్‌గా మనకి సర్జరీ ఏదన్నా ఇంట్లో వాళ్ళకి 10 మంది వరకు యాడ్ చేసుకోవచ్చని చెప్పాను గదా! సో, మీరు, మీ వైఫు, మీ పిల్లలు, అలాగే మీ యొక్క మీ అమ్మగారు గాని, మీ నాన్నగారు గాని, అలాగే మీ వైఫ్ యొక్క అమ్మగారు గాని, నాన్నగారు గాని, వీళ్ళు మొత్తం గూడా కవర్ అవుతారు. దీంతో పాటు మీ అక్కలు, చెల్లెళ్ళు గాని, లేకపోతే మీ బ్రదర్స్, మీ అన్నలు, తమ్ముళ్ళు గాని, ఎవరైనా సరే ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, వీళ్ళందరికీ గూడా మీరు ఫ్యామిలీలో ఎవరికైతే యాడ్ జేసుకుంటారో, ఆళ్ళందరికీ గూడా ఎవరికైనా సరే ఎమర్జెన్సీగా మెడికల్ ఏదైనా సిట్యుయేషన్ సర్జరీ ఏదైనా చేయాల్సొస్తే 15,00,000 వరకు మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆహ్ ఇది ఈ లోనొచ్చేసి మీరు ఫస్ట్ ఇయర్‌లో ఎటువంటి ఇంట్రెస్ట్ ఏవి లేకుండా మీరు పే చేయొచ్చు. ఒకవేళ లోన్ రాకపోతే, ఏదైనా సివిల్ ఇష్యూస్ వల్లో, ఏదైనా లోన్ రాకపోతే, ఎంతైతే సర్జరీకి ఖర్చయిందో, అందులో మీకు 10% క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే డెడికేటెడ్ హెల్త్ గార్డియన్ ఉంటారు. మిమ్మల్ని గైడ్ చేయడానికి చక్కగా టోటల్ ట్రీట్మెంట్ మొత్తం మీద కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మెడిసిన్స్ మీద మనకి రెగ్యులర్‌గా బయట 10%, 15% ఇస్తారు. బట్ మన దానిలో 25% ఇస్తారు. డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటది. డయాగ్నోస్టిక్స్ అంటే మనకి ల్యాబ్ టెస్ట్‌లో మీరు బయట గమనించి ఉండొచ్చు. మీకెక్కడా కూడా డిస్కౌంట్స్ ఏమి ఇవ్వరు. వాళ్ళు ఎంత పే చేయమన్నా అంత పే చేసి రావాల్సిందే. సో, అటువంటిది డయాగ్నోస్టిక్స్ మీద కూడా మీకు ఇటువంటి క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు హాస్పిటలైజేషన్ అయినా సరే, మీకు డైలీ అలవెన్స్ ఉంటది. అలాగే మెడికల్ లోన్ ఏమైనా కావాల్సుంటే వస్తది. ఒకవేళ లోన్ రిజెక్ట్ అయితే 10% క్యాష్ బ్యాక్ వస్తది. హెల్త్ గార్డియన్ సపోర్ట్ ఉంటది. సో, ఇదొక ఫుల్ ప్యాకేజ్ ప్రొటెక్షన్ మీ ఫ్యామిలీకి మొత్తానికి గూడా మీకు ఉపయోగపడుతది. కొన్ని ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఉన్నాయి. అవి గూడా క్లారిటీ చేస్తాను. ఇదేంటంటే ఒక ప్రీపెయిడ్ కార్డ్ కాదిది.
క్యాష్ బ్యాక్ స్కీమ్ ఇది. ఇన్స్యూరెన్స్‌కి దీనికి సంబంధం లేదు. ఓకే. ఇదేందంటే మనకి వెల్‌నెస్‌కి సంబంధించింది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ టెస్ట్‌లు, మెడికేషన్స్ వీటికి సంబంధించి క్యాష్ బ్యాక్ కార్డ్ ఇది. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇప్పటిదాకా నేనేదైతే చెప్పానో అవన్నీ కూడా మీకు రావడం జరిగిద్ది. అలాగే ఇంట్రెస్ట్ లోన్ వచ్చేసి 0% ఇంట్రెస్ట్ లోన్ అని చెప్తున్నాం గదా! ఇదేంటంటే మీకు ఇచ్చిన అమౌంట్ ఏదైతే మీరు 50,000 అయినా, 1,00,000 అయినా మెడికల్ లోన్ ఏదైతే ఉంటుందో, ఆ మెడికల్ లోన్ మీరు తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ అయితే ఉంటది. కాకపోతే మీకది క్యాష్ బ్యాక్‌లో నుంచి చార్జ్ పడటం జరుగుతుంది. సో, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మీరొక 50,000 లోన్ తీసుకున్నారనుకోండి మెడికల్ లోన్. ఆ 50,000 మీరు పే చేయాలి. ఏదైతే ఇంట్రెస్ట్ పడుతుందో అది క్యాష్ బ్యాక్‌లో నుంచి తీసుకుంటారు. సో, ఇక్కడ మీకు బెనిఫిట్ అనేది. అలాగా. ఓకే. సో, మీకింకా మనం క్యాష్ బ్యాక్స్ వచ్చేసి డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లోనే పడిపోతాయి. ఏదైతే మీకు వాలెట్‌లో ఒక 10,000 యాడ్ చేసేస్తారు. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోగానే. ఆ 10,000 వచ్చేసి మీరెప్పుడైనా మెడిసిన్స్ పర్చేజ్ చేసినా, లేకపోతే టెస్ట్‌లు ఏమన్నా చేయించుకున్నా, ఆ క్యాష్ బ్యాక్ వచ్చేసి ఆ వాలెట్‌లో నుంచి కట్ అయిపోయి డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి పడటం జరుగుతుంది. ఇదొచ్చేసి మినిమమ్ మనం మెడికేషన్స్ ఏమన్నా పెట్టుకుంటే 500 మినిమమ్ పెట్టుకోండి. డెలివరీ చార్జెస్ పడవు. క్యాష్ బ్యాక్ కూడా రావడం జరిగిద్ది. ఓకే. సో, ఇందులోకొచ్చేసరికి నేను చెప్పాను కదా! రూ. 500 పర్ డే వస్తదని. అదేంటి అంటే 20,000 అబోవ్ ఉంటే 3 డేస్‌కి మీకు రూ. 500 డైలీ అలవెన్స్ కింద ఇవ్వడం జరిగిద్ది. వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి మీరు ఈరోజు ఇప్పుడు తీసుకుంటే మీరు మెడిసిన్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ల్యాబ్ టెస్ట్‌లు కూడా చేయించుకోవచ్చు. బట్ హాస్పిటలైజేషన్ మాత్రం 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ ఉంటది. మీరు తీసుకున్న దగ్గర నుంచి 30 డేస్ వెయిటింగ్ పీరియడ్. ఓకేనా? సో, ఈ వీటన్నిటి గురించి మీకింకా తెలియాలన్నా, లేకపోతే ఇది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నా వెంటనే రాయనట్ యొక్క సీఎస్‌పిని సంప్రదించండి. థాంక్ యూ.